వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ టెక్. ఫేస్బుక్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 2 అప్డేట్స్ అయితే మనకైతే వచ్చాయండి. చాలా అప్డేట్స్ కనుక మీరు తెలుసుకున్నారు అనుకోండి, ఫేస్బుక్ లో మీరే తోపు. ఏ విషయాన్ని కూడా వేరే అవతల వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా ఫుల్ నాలెడ్జ్ మీకైతే వచ్చేస్తూ ఉంటది. ఆ గ్యారంటీ అయితే ఈ అప్డేట్ లో అయితే మనకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. మరి అప్డేట్ ఏంటో మీకైతే ప్లే చేయకుండా చెప్పేస్తాను. ఎవరైతే ఫేస్బుక్ అకౌంట్ ని మనీ ఇయరింగ్ తరఫున యూజ్ చేస్తున్నారో వీడియోని ఒక లైక్ చేసి మీకున్న డౌట్ మీకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియడం అయితే మర్చిపోకండి. నేను ఇప్పుడైతే స్టార్టింగ్ నా ఫేస్బుక్ పేజ్ అయితే నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ హోమ్ అనే ఆప్షన్ లో మనకి మన పేజీ యొక్క లోగో చూపిస్తూ, అలాగే పేజీ నేమ్ ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అని చూపిస్తూ, సో మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే వీక్లీ ఛాలెంజెస్ మనం ఎంత కంప్లీట్ చేసాము ఏంటి అనేది ఇక్కడ బ్లూ కలర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ అలాగే మనం దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, దీని మీద క్లిక్ చేయగానే మన ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మన వీక్లీ ఛాలెంజెస్ ని మనం కంప్లీట్ చేస్తున్నామా లేదా అని చూపిస్తుంది. సో ఈ వీక్లీ ఛాలెంజెస్ లో ఎలా ఉంటుంది అంటే, మనము నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి, మనకి కొత్త మానిటైజేషన్ టూల్స్ అన్లాక్ అవ్వడానికి ఈ వీక్లీ ఛాలెంజెస్ లో మనకి టార్గెట్స్ అనేది ఉంటాయన్నమాట. సో వాటిని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి ఈజీగా మన అకౌంట్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతూ ఉంటుంది. దానితో పాటుగా మనకి అకౌంట్ గ్రో అవ్వడానికి, సో ఫాలోవర్స్ పరంగా, ఎంగేజ్మెంట్స్ పరంగా, ఉన్న ఫాలోవర్స్ అయినా కూడా రెగ్యులర్గా మన వీడియోస్ ని చూసే విధంగా, అలాగే కొన్ని బ్యాచెస్ కూడా మనకు వస్తుంటాయి. ఈ బ్యాచెస్ ని బట్టి కూడా మన అకౌంట్ ఫేస్బుక్ మోర్ పీపుల్స్ కి రికమెండేషన్ అనేది ఇస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనకి వీక్లీ ఛాలెంజ్ లో ఉంటాయి. అలాగే కింద మనకు ఒక ఆప్షన్ కనుక చూసుకుంటే అదర్ స్టేటస్ అని చూపిస్తూ మనకి మానిటైజేషన్ ఇయర్నింగ్స్ గ్రీన్ ఉంది, అలాగే ప్రొఫైల్ రికమెండేషన్ మనకి గ్రీన్ లో ఉంది, రికమెండెడ్ అని చూపిస్తుంది, సపోర్ట్ టికెట్స్. సో ఇది మనకి వేరే మానిటైజేషన్ సంబంధించింది, అది నేను తర్వాత చెప్తాను. మొత్తానికి మనం మిగిలిన స్టేటస్ ఎలా ఉంది, మానిటైజేషన్ తరఫున అలాగే రికమెండేషన్ తరఫున ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే కూడా మనకి ఇక్కడ షో చేస్తుంది. కొన్ని సార్లు మనకి టోటల్ గా మానిటైజేషన్ సెక్షన్ దగ్గర కానివ్వండి, లేదంటే ఇయర్నింగ్స్ సెక్షన్ దగ్గర కానివ్వండి, మన అకౌంట్ కి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కొన్నిసార్లు షో అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. అలాంటి మనకి డౌట్ ఉన్నప్పుడు కనుక మనం ఇలా కనుక టెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు అసలు పర్టికులర్ గా మన ఫేస్బుక్ పేజీకి ప్రాబ్లం ఉందా లేదా, మనీ ఇయర్నింగ్స్ తరపునైనా లేదంటే మానిటైజేషన్ తరపునైనా. ఇప్పుడు ఇక్కడ ప్రొఫైల్ రికమెండేషన్ అని ఉంది, అలాగే మానిటైజేషన్ కదండి, టోటల్ గా మానిటైజేషన్ పోయింది అనుకోండి రెడ్ వస్తుంది, లేదా ఏదైనా వార్నింగ్ ఉందంటే సమ్ వయలేషన్స్ అని చూపిస్తుంది. ఇలా మనకి ఇక్కడ నుంచి మన అకౌంట్ స్టేటస్ ఎలా ఉంది అనేది మనకి ఎప్పటికప్పుడు అనేది క్లియర్ గా ఆన్ ది స్పాట్ లో మనకి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉండేది. కాబట్టి వీటిని కనుక చూసుకున్నాం అనుకో, మన అకౌంట్ లో ప్రాబ్లం ఉంది లేదా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఉంది అంటే మన అకౌంట్ వీడియోస్ ని చెక్ చేసుకోవాలి. ప్రాబ్లం లేకుండా వీడియోస్ ని పెట్టడం అయితే కంటిన్యూ చేసామంటే మన అకౌంట్ అనేది ఎప్పటికీ సేఫ్ గా ఉంటుంది. అలాగే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇన్సైట్స్, ఇప్పుడు మనం హోమ్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నాం కదా, పక్కన మనకి ఇన్సైట్స్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఇన్సైట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే టోటల్ గా మన అకౌంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్ గా తెలియజేస్తుంది. అంతేకాకుండా కొంచెం స్క్రోల్ చేసి ఇలా చేయగానే ఇక్కడ మనకి హైలైట్స్ అని చూపిస్తూ మన అకౌంట్ లో టాప్ కంటెంట్ ఏంటి అనేది చూపిస్తుంది. దాని పక్కన కనుక ఒకసారి చూసుకుంటే మనకి స్ట్రీక్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. స్టార్ట్ ఏ రీల్స్ స్ట్రీక్ అని చూపించుకుంటూ ఇయర్నింగ్ ఏ రీల్స్ స్ట్రీక్ కెన్ లీడ్ టు మోర్ ఫాలోవర్స్ అండ్ ఇయర్నింగ్స్ ఏ జెమ్. స్టార్ట్ ఏ రీల్ స్ట్రీక్ బై పోస్టింగ్ ఏ మినిమమ్ ఆఫ్ 1 రీల్ ఇన్ 7 days అని మనకి చూపిస్తుంది. అంటే ఇది మంత్లీ స్ట్రీక్ లాగా చూపిస్తూ వీక్లీ మనకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అందులో ఈ విషయం మనం స్ట్రీక్ లో పరంగా మనం దాన్ని ఎప్పటికప్పుడు వీక్లీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకు ఎక్కువ ఫాలోవర్స్ రావడము, అలాగే ఇయర్నింగ్స్ ఎక్కువ సంపాదించుకోవడానికి, అలాగే జెమ్స్ ని కూడా మనం సంపాదించుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అని చెప్తుంది. సో మరి ఇక్కడ జెమ్ అంటే మనకి మనీ ఇయర్నింగ్స్ తరపున లేదంటే బ్యాచెస్ అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే నాకు కూడా ఇందాకే వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది యూస్ఫుల్ ఏంటి, మనకి జెమ్స్ అన్నది ఏంటి అని నేనైతే ఆఫ్టర్ 2 weeks తర్వాత అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మనం పోస్ట్ చేయాలి కదా, సో దానికంటే ముందు మాత్రం మనకి ఫాలోవర్స్ పెరగడము, ఇయర్నింగ్స్ పెరగడం అయితే కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి చెప్తుంది. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే, మనం రీల్స్ వీడియోస్ పెట్టాలి అని అనుకున్నప్పుడు నార్మల్ గా రీల్స్ అనే ఆప్షన్ నుంచి కాకుండా ఇక్కడికి వచ్చేసి క్రియేట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కనుక మనం రీల్స్ అయితే అప్లోడ్ చేసామనుకోండి, వాటిని ఇక్కడ స్ట్రీక్ లోకి తీసుకొని మనం వీక్లీ స్ట్రీక్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామా అనేది చెక్ చేసుకొని మనం ఇక్కడ నుంచి పెట్టామంటే దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని, సో మనకి ఇవ్వాల్సినవి ఏంటివి, ఇయర్నింగ్స్, జెమ్స్, అలాగే మనకి న్యూ ఫాలోవర్స్ వచ్చే విధంగా మన అకౌంట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది టోటల్ గా మనకి
మంత్లీ స్ట్రీట్ లాగా వచ్చేసింది. అంటే వీక్లీ ఒక డైమండ్ అన్లాక్ అయ్యే విధంగా మనకైతే ఇక్కడ చూపిస్తుంది. సో వీక్లీ మినిమం గా మనం చేయాల్సింది ఏంటి, 7 days కి కనీసం ఒక్క రీల్ వీడియో అయినా సరే ఇక్కడికి వచ్చి క్రియేట్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం రీల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగైతేనే మన అకౌంట్ అనేది గ్రో అవుతుంది. సో ఈ విధంగా మన అకౌంట్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఎక్కువ ఇయరింగ్స్ ఎక్కువ ఫాలోవర్స్ మనకి రావాలన్నా కూడా ఏం చేయాలి అని అక్కడ ఇక్కడ వెతికే బదులు ఈజీగా మీరు ఇక్కడ కనుక క్లిక్ చేసుకుని చేసుకున్నారు అనుకోండి, ఇంకొకరి అవసరం మీకు లేకుండా, ఇంకొకరి హెల్ప్ మీరు అడగకుండా మీ అకౌంట్ మీరే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మరి అప్డేట్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా? చాలా బాగున్నాయండి. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసింది కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ దీని పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.